హాయ్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, నేను ఈ పాఠశాల అని ఒక యాప్ని ఓపెన్ చేశాను. ఈ ఈ యాప్లో అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచాను. సో ఐల్ గో ఫర్ మై డౌన్లోడెడ్ బుక్స్. చూడండి, ఫిజిక్స్ పార్ట్ 1 అండ్ దిస్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ పార్ట్ 1, కెమిస్ట్రీ పార్ట్ 2. ఇది ఫస్ట్ ఇయర్ కమ్మా, ఓకేనా? అండ్ ఇది సెకండ్ ఇయర్ పార్ట్ 2. అంటే నేను నాకు కావాల్సినవి మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఉంచాను. ఇక్కడ చూడండి, సెకండ్ ఇయర్ పార్ట్ 1 కూడా ఉంది. అండ్ ఈ రెండు బుక్స్ ఓకేనా, మీకు బయట హార్డ్ కాపీ మీద కవర్ కూడా ఇలానే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ బయాలజీ ఫస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ అండ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ. కమింగ్ టు యువర్ ఫస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ, యూ హ్యావ్ అంటే నేను అన్ని చాప్టర్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. రైట్, ఈరోజు డైజెషన్ చదువుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. యాక్చువల్గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది మీకు హ్యూమన్ ఫిజియాలజీలో ఉంటుంది. ఓకే, సో హ్యూమన్ ఫిజియాలజీలో మీకు ఈ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, excretion products and their eliminations, locomotion and movements, neural control and coordination, chemical coordination and integration, ఈ చాప్టర్స్ హ్యూమన్ ఫిజియాలజీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చేసరికి మీరు డైజెస్టివ్ సిస్టమ్, అలాగే డైజెషన్ ఆఫ్ ఫుడ్, అబ్సార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ప్రోడక్ట్స్, డిజార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ చదువుకోవాల్సి ఉంటుంది. మీకు డిజార్డర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అని చూడండి, ఏదైతే 16.4లో ఉందో, ప్రతి ఫిజియాలజీలో ఉన్న ప్రతి చాప్టర్కి ఈ డిజార్డర్స్ అనేది ఉంటుందమ్మా. సో ఈ డిజార్డర్స్ నుంచి ఖచ్చితంగా నీటిలో 1 or 2 క్వశ్చన్స్ పక్కా. సో మీకు ఈ ఉన్న హ్యూమన్ ఫిజియాలజీలో అన్ని డిజార్డర్స్ కానీ చదివితే యూ కెన్ క్యారీ 4 to 8 మార్క్స్. ఓకే, నవ్ ఇట్స్ టైమ్. సారీ, నా దగ్గర అండర్లైన్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు. సో ప్రజెంట్ నేను స్టార్టింగ్ లైన్ నుంచి చదువుతున్నాను. మీరు మీ పెన్ ఆర్ మీ ఫింగర్ని అండర్లైన్ చేస్తూ మీరు నాతో పాటు ఎన్సీఆర్టీ కూడా ఒకసారి చదవండి. దట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. Food is one of the basic requirement of all living organisms. The major components of our food are carbohydrates, proteins and fats. Vitamins and minerals are also required in small quantities. Food provides energy and organic material for growth and repair of tissues. The water we take in plays an important role in metabolic process and also prevents dehydration of the body. ఇందులో చెప్పడానికి ఏం లేదు, ఆబ్వియస్లీ ఫుడ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. దాంతోపాటుగా మెజారిటీ ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్ అనేవి మన బాడీకి మేజర్ కాంపోనెంట్స్. అలాగే వైటమిన్స్, మినరల్స్ ఆల్సో మనకి చాలా రిక్వైర్మెంట్ ఉండాలి. బాడీ రిక్వైర్స్ వైటమిన్స్, మినరల్స్ ఆల్సో. ఫుడ్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందమ్మా? టు ప్రొవైడ్ ఏటీపీ అంటే ఎనర్జీ, అండ్ ఆర్గానిక్ మెటీరియల్ ఫర్ గ్రోత్, అంటే మనం గ్రో అవ్వడానికి ఎనఫ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేసేది మన ఫుడ్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫుడ్లో మనం అయోడిన్ తీసుకుంటాం. అయోడిన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ డెవలప్ అవుతుంది. అలాగే ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమవుతున్నాయమ్మా, మనకి గ్రోత్కి హెల్ప్ అవుతున్నాయి. అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూస్, బేసిక్గా మన బాడీలోని టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి కదా, అలాంటి డ్యామేజ్డ్ టిష్యూస్కి ఖచ్చితంగా రిపేర్ అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ ఒక వెహికలే చేస్తాం, అలాంటిది బాడీ రిపేర్ అనేది అవసరం. సో ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కూడా మన టిష్యూస్ అనేవి రిపేర్ జరుగుతాయి. రైట్, ద నెక్స్ట్ లైన్, ద వాటర్ వీ టేక్. రైట్, మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో దట్ ప్లేస్ ఆ కీ రోల్ ఫర్ మెటబాలిక్ ప్రాసెస్. మెటబాలిజం అంటే ఏంటమ్మా? ద సమ్ ఆఫ్ టోటల్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మెటబాలిక్ ప్రాసెస్ అంటే కెమికల్ రియాక్షన్స్ జరిగేటటువంటి ప్రాసెస్. నెక్స్ట్, ఆల్సో ప్రివెంట్స్ డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ. డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ లేకుండా అయిపోవడం. సో వాటర్ మనం ఎక్కువ తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ అనేది మనకి జరుగుతుంది. ఆబ్వియస్లీ గర్ల్స్ నో దిస్ మోర్. అంటే డీహైడ్రేట్ అవ్వకూడదు, బాడీ డీహైడ్రేషన్ ఉండకూడదు అని చెప్పి ఫేస్కి చాలామంది చాలా యూజ్ చేస్తూ ఉంటారు. రైట్, సో ఓకే, ద నెక్స్ట్ లైన్ మీకు గుర్తుందా? ఎక్కడున్నామో చూడండి, 1 2 3 4 5 6 7 8. 8th లైన్ చూడండి అమ్మా. Biomacromolecules in food cannot be utilized by our body in the original form. For an example, మీరు ఒక మీట్ తిన్నారు. ఆల్రెడీ ఇది దసరా టైం, అందరూ మీట్ తింటారు. రైట్,
సో ఈ మీట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఐ మీన్ ఒక కాంపోనెంట్, అదే ఒక కాంపోనెంట్ మనకి ఒక క్యూబ్ లేదా ఒక పీస్ ఆఫ్ మీట్ అనేది మీరు డైరెక్ట్గా స్వాలో చేసేస్తే అది డైజెస్ట్ అవుతుందా? దట్ కెన్ బి సఫిషియంట్? నో, నాట్ ఎట్ ఆల్. సో బయో మైక్రో మాలిక్యూల్స్ అనేవి బాడీకి ఒరిజినల్ ఫామ్లో మనం యూటిలైజ్ చేయలేం. సో దే హ్యావ్ టు బ్రేక్ డౌన్ అండ్ కన్వర్ట్ ఇంటూ సింపుల్ అండ్ అంతే, రైట్? They convert into simple molecules, I mean simple substances in the digestive system. The process of conversion of a complex food substances to simple observable forms is called digestion. మన బాడీలో ఉన్నటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ అంతా కూడా సింపుల్గా తయారవ్వడాన్ని లేదా సింపుల్ ఫామ్లో ఫామ్ అవటాన్ని డైజెషన్ అంటారు. ద ప్రాసెస్ అన్నమాట, రైట్? అండ్ ఈస్ క్యారీడ్ అవుట్ by our digestive system by mechanical and biochemical methods, రైట్? మెకానికల్ అంటే ఏంటమ్మా? మెకానికల్ అంటే బాడీ పార్ట్స్ యూటిలైజింగ్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీలో మన ఫుడ్ నుంచి ఈసోఫాగస్ నుంచి పాస్ అవుతుంది, ఇదంతా మెకానికల్ పాసేజ్. బయోకెమికల్ మెథడ్స్ అంటే ఏంటి? లోపలికి స్టమక్ వెళ్ళాక హెచ్సిఎల్ ప్రొవైడ్ అయింది, హెచ్సిఎల్ విచ్ ఇస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొవైడ్ అయింది, బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయింది. సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ లేదా సమ్ ఆఫ్ ద కెమికల్స్ అనేవి వాడి దాన్ని డైజెస్ట్ చేయడం అనేది బయోకెమికల్ మెథడ్. బయోకెమికల్ మెథడ్ అని ఎందుకు అన్నారంటే ఆబ్వియస్లీ మన బాడీలో జరిగినటువంటి ఏ కెమికల్ రియాక్షన్కైనా బయో, రైట్? నెక్స్ట్, జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 16.1. ఫిగర్ చూద్దామా? ఎస్, దిస్ ఇస్ ద ఫిగర్. చూడండి, ఫస్ట్ ఓరల్ క్యావిటీ, దాని మౌత్ ఇంటూ ఓరల్ క్యావిటీ చిక్ దగ్గర ప్యారటిడ్ గ్లాండ్ ఉంది. ఈ ప్యారటిడ్ గ్లాండ్ అవి అర్థం కాని వాళ్ళు టెన్షన్ పడద్దు, నెక్స్ట్ పాయింట్స్లో అవి ఉన్నాయి, నేను మెన్షన్ చేస్తాను. చూడండి అమ్మా, నెక్స్ట్ మౌత్ నుంచి ఎక్కడుంది? ఫారెన్స్. దాని తర్వాత స్ట్రైట్గా వస్తే ఈసోఫాగస్ నుంచి స్టమక్కి బుక్ వైపు చూస్తున్నాం కాబట్టి మనకు అది లెఫ్ట్ సైడ్, రైట్? బట్ రైట్ సైడ్ ఉంటుంది. లివర్, అలాగే విచ్ ఇస్ అ స్మాల్ బ్యాగ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్ ఉంది చూడండి, గాల్ బ్లాడర్. దాని కింద ప్యాంక్రియాస్ అండ్ స్టమక్ పాసెస్ టు స్మాల్ ఇంటెస్టైన్ బై డియోడెనమ్, అలాగే స్టమక్ టు జాజినమ్ అండ్ కింద చూడండి ఈలియం. ట్రాన్స్ఫర్ కాలాన్, అసెండింగ్ కాలాన్కి కింద ఉంది చూడండి ఈలియం ఇస్ అ స్మాల్ ఇంటెస్టైన్ అమ్మా. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ద ఫస్ట్ పార్ట్ షీకమ్. అండ్ చూడండి చిన్న పైప్ లాంటి స్ట్రక్చర్ ఉంది షీకమ్ కింద, వర్మిఫామ్ అపెండిక్స్. దాని తర్వాత అసెండింగ్ కాలాన్ అంటే కింద నుంచి పైకి వెళ్తున్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్లో మధ్యలో తిన్న పైప్ లైక్ స్ట్రక్చర్ ఉంది, అది కోలాన్. ఓకే, సో ఏంటమ్మా? అసెండింగ్ కాలాన్ లైక్ స్ట్రైట్గా వెళ్తుంది ట్రాన్స్ఫర్ కాలాన్, అలాగే డౌన్కి వచ్చింది డిసెండింగ్ కాలాన్, రైట్? అసెండింగ్ కాలాన్ అంతే. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఇక్కడ చూడండి, సిగ్మాయిడ్ కాలాన్ అంటే డిసెండింగ్ కాలాన్ నుంచి చిన్నది ఏదైతే టర్న్ అయ్యిందో అది సిగ్మాయిడ్ కాలాన్. దాని తర్వాత రెక్టమ్, యానస్. పార్ట్స్ అర్థం కాలేదా? కన్ఫ్యూజన్గా ఉందా? టెన్షన్ పడద్దు, రిలాక్స్గా పేజెస్ అన్నీ చదివితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే డయాగ్రామ్ చూడమని టెక్స్ట్ బుక్ వాడు చెప్పాడు కదా, మరి వినాలి, అందుకే చూసాం. రైట్, నెక్స్ట్ కమాన్ 6.16.1 డైజెస్టివ్ సిస్టమ్. నోట్స్ రాసుకోవాలి అంటే ఈజీగా రాసుకోండి. మనం ఈ వీడియోలో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ గ్లాండ్స్, అప్పుడే 6.4 ఇది. ఎక్కడి వరకు చదువుదాం చూడండి. దిస్ ఈజ్ యర్ 6.3 అండ్ దిస్ ఈజ్ యర్ 6.2. సో ఈ 6.1ని ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? సో క్లియర్గా వినండి అమ్మా. రైట్, ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్. ఒక పని చేస్తాను, నేను ఇలా పెడతాను, సో బేస్లో చూడండి అందరూ. నెక్స్ట్, ఎలిమెంటరీ కెనాల్. ద ఎలిమెంటరీ కెనాల్ బిగిన్ విత్ అన్ అంటీరియర్ ఓపెనింగ్. మన డైజెస్టివ్ సిస్టమ్కి ఎలిమెంటరీ కెనాల్ అలాగే అసోసియేటెడ్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసరికి ద ఎలిమెంటరీ కెనాల్ బిగిన్ విత్ అన్ అంటీరియర్ ఓపెనింగ్ మౌత్, రైట్? సో దీన్ని నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, బట్ యాంటీరియర్ అంటే పైన, ద అప్పర్ వన్, ఓకే? అండ్ ఇట్
opens out posteriorly through the anus. Posterior is the down part through the anus. The mouth leads to buccal cavity or oral cavity. మౌత్ నుంచి వెనక్కి అంటే మౌత్ నుంచి నెక్స్ట్ పార్ట్ ఏంటమ్మా ఓరల్ క్యావిటీ. ద ఓరల్ క్యావిటీ హ్యాస్ నెంబర్ ఆఫ్ టీత్ అండ్ మస్కులర్ టంగ్. ఈచ్ టంగ్ ఈజ్ అబెండెడ్ ఇన్ అ సాకెట్ ఆఫ్ జా బోన్. ఈచ్ టూత్ ఈజ్ అబెండెడ్ రాసుకోండి. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా. వాట్ ఈస్ టీకోడెంట్ అంటే ఒక జా ఏదైతే దంతా ఉందో దాని లోపల టీత్ అనేది అబెండ్ అయి ఉంది అంటే అటాచ్ అయ్యింది లోపలికి దిగి కూర్చొని ఉంది. ఎక్కడుంది జాస్లో. అది ఎలా ఉంది యాజ్ అ సాకెట్. సో టూత్ ఈజ్ అబెండెడ్ ఇన్ అ సాకెట్ ఆఫ్ జా బోన్. దిస్ అటాచ్మెంట్ ఈజ్ కాల్డ్ టీకోడెంట్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుందమ్మా ఐపీకి. సో ఇది నోట్స్లో రాసేసుకోండి. Majority of mammals, include human beings, forms 2 sets of teeth during their life. A set of temporary milk or టెంపరీ మిల్క్ అంటే బేబీస్కి ఒక మిల్క్ వచ్చి మళ్ళీ పోతుంది. రైట్, ఐడియా ఉంది కదా అందరికీ? ఎస్, దాన్ని టెంపరీ మిల్క్. అలాగే దట్ రీప్లేసెస్ బై అ పర్మనెంట్ మిల్క్. ఎప్పుడైతే బేబీస్కి టీత్ అనేవి మళ్ళీ పోయాయో మళ్ళీ రీప్లేస్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఎరేజ్ అవుతున్నాయి కదా, ఆ టీత్నే పర్మనెంట్ టీత్ అంటారు లేదా అడల్ట్ టీత్. దిస్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఈజ్ కాల్డ్ డైఫర్డెంట్. డైఫర్డెంట్ అంటే ఒక లైఫ్ స్టైల్లో లేదా ఒక లైఫ్ సైకిల్లో 2 times టీత్ అనేది 2 sets ఉండడం. రైట్, 2 sets టీత్ ఉండడం వలన హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డైఫర్డెంట్స్. అలాగే ఇక్కడ నేను మీకు ఎక్స్టర్నల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. హెటిరోడంట్ అంటే 4 రకాల రైట్, ఎక్స్టర్నల్ కాదు అక్కడ ఉంది, నెక్స్ట్ పాయింట్ అది చూద్దాం ఉండండి. అన్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ 32 పర్మనెంట్ టీత్ విచ్ ఆర్ 4 different types. హెటిరోడంట్ డెంటిషన్. హెటిరోడంట్ డెంటిషన్ అంటే ఏంటమ్మా చూడండి. నేమ్లీ ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలార్, మోలార్. అంటే మనకి ఇన్సిజర్స్ అని, కెనైన్ అని, ప్రీమోలార్ అని, మోలార్ అని ఈ 4 రకాల పళ్ళు మనకు ఉన్నాయి. పిక్చర్ ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ 2 ఇన్సిజర్స్, తర్వాత కెనైన్, తర్వాత 2 ప్రీమోలార్స్, తర్వాత 3 మోలార్స్. రైట్, ఇగోండి సాకెట్ ఆఫ్ జా అని ఇక్కడ ఉంది చూడండి, అందులో ఇవి అబెండ్ అయి ఉంటాయి. రైట్, సో ఏం చెప్పుకున్నాం, 4 type ఆఫ్ టీత్ అనేది ప్రజెంట్ అయి ఉంది. సో మనకి హెటిరోడంట్ డెంటిషన్ అంటారు. సో వాట్ ఈస్ ద డెంటిషన్ ఆఫ్ హ్యూమన్? హెటిరోడంట్ డెంటిషన్. నీటిలో ఒకసారి ఈ క్వశ్చన్ వచ్చింది, సో డోంట్ నెగ్లెక్ట్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోవర్ జా ఇన్ ద ఆర్డర్ ICPMM. అంటే I for incisors, C for canine, PM for premolar, M for molar. ఒక అప్పర్ లేదా ఒక లోవర్ హాఫ్ జాలో ICPMM అండ్ M కింద మన టీత్ అరేంజ్మెంట్ అనేది రిప్లేస్ చేశారు ఆర్డర్ అని. సో దానికి డెంటల్ ఫార్ములా ఇచ్చారు 2123/2123. ఎందుకంటే ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి? 2. కెనైన్స్ ఎన్ని ఉన్నాయి? 1. ప్రీమోలార్స్ ఎన్ని ఉన్నాయి? 2. మోలార్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో ఈచ్ హాఫ్, సో 2123/2123. అలాగే ఇఫ్ సపోజ్ 17 years వాళ్ళని అడిగితే, ఒక 17 years వాళ్ళని లిజన్, 17 yearsకి మీకు ప్రీమోలార్ వచ్చేస్తాయి, బట్ మోలార్లో లాస్ట్ 3rd మోలార్ అనేది రాదు. రైట్, సో అలాంటి దాన్ని ఏమంటారంటే విజ్డమ్ టీత్ అంటారు. ఐడియా ఉందా? సో విజ్డమ్ టీత్ అనేది చాలామందికి రాదు, ఎప్పుడు 21 years అడల్ట్ అయ్యాక వస్తుంది. సో అందుకని ఇన్ కేస్ మీకు నీట్ క్వశ్చన్ పేపర్లో ఏజ్ కానీ ప్రిఫర్ చేసి ఏజ్ని అక్కడ ఇంక్లూడ్ చేసి హ్యూమన్ డెంటల్ ఫార్ములా అడిగితే 17 years లేదా 18 years అడిగితే 2122/2122. అలాగే ఒక బేబీకి కూడా 2102/2102. ఇక్కడ ఒకటి చూడండి అమ్మ, బేబీకి 2102 చెప్పాను బికాస్ బేబీస్కి ప్రీమోలర్స్ అని ఉండవు. రైట్, ఇప్పుడు చూడండి డైఫర్డెంట్ అలా ఉంది కదా, డైఫర్డెంట్ అండ్ మోనోఫెడెంట్ అని ఉంటుంది. మోనోఫెడెంట్ అంటే లైఫ్ టైంలో టీత్ ఒకసారి ఎరేజ్ అవుతాయి. ఆ మోనోఫెడెంట్ ఏంటి? నేను ఆల్రెడీ ముందు ఒక పాయింట్ చెప్పాను, బేబీస్కి ప్రీమోలార్ రాదు.
అలాగే మోలార్ కూడా. మోలార్ ఎప్పుడు వస్తుందమ్మా? మోలార్ అనేవి 3 ఉన్నాయి. ఈ 3 మోలార్స్ ఎప్పుడు ఉన్నాయి? ఫస్ట్ వచ్చేస్తుంది. 2 వచ్చేస్తాయి. బట్ లాస్ట్ విజ్డమ్ టీత్ అన్నాను కదా! ఆ విజ్డమ్ టీత్ రాదు. అంటే బేబీస్‌కి ఆ టీత్ లేనట్టే కదా! సో, ప్రీమోలార్స్ 2, మోలార్ 1. 2 premolars and 1 molar will raise only once in their lifetime. మన హోల్ లైఫ్లో ప్రీమోలార్స్ ఒకసారి వస్తాయి. అలాగే ఒకటే మోలార్ విచ్ ఇస్ ద లాస్ట్ వన్ ఒకసారి మాత్రమే రైజ్ అవుతుంది. రైట్? క్లియర్? సో వాట్ ఈస్ ద మోనోఫిడెంట్ అమ్మా? ప్రీమోలార్స్ అండ్ 1 molar. The hard chewing surface of the teeth made up of ఎనామల్. మనం ఏదైతే టీత్లో మనం చూ చేయడానికి అంటే ఫుడ్ని స్మాష్ చేయడానికి యూస్ చేస్తున్నాము టీత్, ఆ పార్ట్ అంతా మేడప్ ఆఫ్ ఎనామల్. హెల్ప్స్ ఇన్ మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్. మాస్టికేషన్ అంటే ఏంటమ్మా? ఆబ్వియస్లీ స్మాష్ చేయడం, రైట్? The tongue is a freely movable muscular organ attached to the floor of the oral cavity by a frenulum. అమ్మ ఒకసారి అందరూ మీ టంగ్ ఎత్తండి. టంగ్కి బేస్కి ఒక అటాచ్మెంట్ లేచిందా థిన్గా? దాన్నే ఫ్రెన్యులం అంటారు. ఓకే. ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ హ్యాస్ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్ పాపిలే. ఒకసారి ఇప్పుడు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీ టంగ్ బయటికి తీయండి. కాస్త స్మూత్గా కాకుండా కాస్త ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి కదా, అవి పాపిలే. సమ్ ఆఫ్ విచ్ బేర్స్ టేస్ట్ బర్డ్స్. ఆ పాపిల్లోనే టేస్ట్ బర్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. The next one, the oral cavity leads into a small pharynx which serves as common passage for food and air. The oral cavity leads short pharynxకి oral cavity మూవ్ అవుతుంది as a common passage of food and air. Short pharynxకి food and air is a common passage. The esophagus and trachea windpipe open into pharynx. ఫస్ట్ షార్ట్ pharynx చెప్పాను. షార్ట్ pharynx ఏంటమ్మా? ఎయిర్ అండ్ ఫుడ్కి కామన్ ప్యాసేజ్, రైట్? నెక్స్ట్ pharynx. ఇక్కడ ఈసోఫాగస్ అండ్ ద ట్రాకియా ఓపెన్ ఇంటు ద ఫాగస్. ఈ రెండు కూడా ట్రాకియా అంటే ఏంటమ్మా? విండ్ పైప్. ఈసోఫాగస్ అంటే ఏంటమ్మా? ఫుడ్ పైప్. ఓపెన్ ఇంటు ద pharynx. A cartilaginous flap called epiglottis. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 2 పైప్స్ పక్కన ఉన్నాయి. 2 పైప్స్. ఈ 2 పైప్స్కి ఒకటే ఎంట్రీ. మరి ఫుడ్ విండ్ పైప్లోకి, విండ్ ఏమో ఫుడ్ పైప్లోకి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు టఫ్ అవుతుంది కదా. అందుకని అక్కడ ఎపిగ్లాటిస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఈ ఎపిగ్లాటిస్ అనేది ఏం చేస్తుందంటే ప్రివెంట్స్ ద ఎంట్రీ ఫుడ్ ఇన్ టు ద గ్లాటిస్. గ్లాటిస్ అంటే ఏంటమ్మా? ఓపెనింగ్ ఆఫ్ ద విండ్ పైప్. గ్లాటిస్ అంటే ఏంటి? ఓపెనింగ్ ఆఫ్ ద విండ్ పైప్. సో ఓపెనింగ్ ఆఫ్ ద విండ్ పైప్ని గ్లాటిస్ అంటారు. దానిపైన ఎపిగ్లాటిస్ ఉంది. ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫుడ్ వచ్చిందో ఆ ఫుడ్ని ఫుడ్ పైప్లోకి ఎంటర్ చేస్తుంది, విండ్ పైప్లోకి ప్రివెంట్ చేస్తుంది. ఓకే. డ్యూరింగ్ స్వాలో చేస్తున్నప్పుడు. ద ఈసోఫాగస్ ఈజ్ అ థిన్ లాంగ్ ట్యూబ్ విచ్ ఎక్స్టెండ్స్ పోస్టీరియర్లీ పాసింగ్ త్రూ ద నెక్, thorax and diaphragm and lead to the J-shaped bag-like structure called stomach. సో ఈసోఫాగస్ అనేది థిన్ లాంగ్ ట్యూబ్ విచ్ ఇస్ ఎక్స్టెండ్ పోస్టీరియర్, అంటే కిందకి పాస్ అవుతుంది నెక్ ద్వారా, అలాగే థొరాక్ ద్వారా, అలాగే డయాఫ్రమ్ ద్వారా పాస్ అయ్యి జే షేప్డ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్కి అటాచ్ అవుతుంది. క్లియర్ మా? స్టమక్ ఏ షేప్, జే షేప్. స్టమక్ ఏ షేప్, జే షేప్డ్, రైట్? A muscular sphincter which is gastroesophageal. చూడండి, ఎపిగ్లాటిస్ ఎలాగా విండ్ పైప్ కట్టింది, అలాగే ఇక్కడ ఒక మస్క్యులర్ స్ప్లింటర్ అంటే ఒక వాల్ లాంటిది అంటమ్మా. అంటే ఈ ప్యాసేజ్ లేదా ఓపెనింగ్, స్ప్లింటర్ అంటే పార్ట్ మొదట ఉన్న ఓపెనింగ్ని స్ప్లింటర్ అని ఎక్కువగా అంటాం. ఓకే. ఈసోఫాగస్ స్ప్లింటర్. ఇక్కడ చూడండి, గ్యాస్ట్రోఈసోఫాగల్ రెగ్యులేట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ఈసోఫాగస్ ఇంటూ ద స్టమక్. స్టమక్కి ఈసోఫాగస్కి మధ్య ఈసోఫాగల్ స్ప్లింటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అదేం చేస్తుంది? రెగ్యులేట్ చేస్తుంది, అంటే ఓపెన్ చేస్తుంది అనమాట. ద స్టమక్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ ఫర్ 4 మేజర్ పార్ట్స్, a cardiac portion and which
opens the esophagus, a fundic region, body, main central region, and pyrolytic portion which opens into first part of the small intestine. ఒకసారి చూడండి ఇక్కడ ఈసోఫాగస్ ఓపెన్ అయింది, ఎక్కడికి అయిందమ్మా చూడండి ఇక్కడ. రైట్, ఇలా పెడదామా? చూడండి, a cardiac portion into which the esophagus open. కార్డియాక్ పోర్షన్ అంటే ఏంటమ్మా? ఈసోఫాగస్ ఓపెన్ అయింది, రైట్. నెక్స్ట్ ఆ ఫండిక్ రీజన్, ఫండిక్ ఏదమ్మా? పైన ఉంది, ఫండస్ ద అప్పర్ వన్. నెక్స్ట్ బాడీ, మెయిన్ సెంట్రల్ రీజన్, బాడీ ఏది? దిస్ ఈజ్ ఆల్ ద బాడీ విచ్ ఈస్ ద మెయిన్ సెంట్రల్ రీజన్. నెక్స్ట్ and the pyrolytic portion which opens into the first part of the small intestine. Pyrolytic portion entama opens into the small, sorry back elivindi, right, which opens to the small intestine. Next, small intestine is the distinguishable into three regions. A, C-shaped duodenum, C-shaped duodenum. ఒకసారి డియోడెనం చూద్దామా? ఇక్కడ చూడండి, స్టమక్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి మధ్య డియోడెనం ఉంది కదా, అదే షేప్లో ఉంది, సి షేప్డ్, రైట్. నెక్స్ట్ సి షేప్డ్ డియోడెనం అలాంగ్ కాయిల్ మిడిల్ పోర్షన్ జజునం అండ్ హైలీ కాయిల్ ఈలియం. మా జజునం అండ్ ఈలియం పార్ట్స్ ఆల్రెడీ మీకు ముందే నేను ప్రజెంట్ చేశాను కదా. ఒకసారి మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని క్లియర్గా చూడండి అమ్మా, రైట్. నెక్స్ట్ the opening of the stomach into the duodenum is graduated by pyrolytic sphincter. ఇప్పుడు మనం రెండు స్ప్లింటర్లు చెప్పుకున్నాం, ఒకటి గ్యాస్ట్రో ఈసోఫాగల్, రెండోది ఏంటమ్మా? ఐ థింక్ మీరు రిపీట్ చేసి ఉంటారు, చేశారు లేదా? రైట్, పైలోరిక్ స్ప్లింటర్. ఈ పైరోలిక్ స్ప్లింటర్ ఏం చేస్తుందంటే డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి ఫుడ్ పాస్ చేస్తుంది. ఈ స్ప్లింటర్ ఇంకా వర్క్ చేస్తుంది, అది నేను క్లాస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇది ఎన్సీఆర్టీ రీడింగ్ కాబట్టి ఇలా చెప్తాను, ఓకే. ఈలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్, ఈలియం లార్జ్ ఇంటెస్టైన్కి ఓపెన్ చేస్తుంది. ఇట్ కన్సిస్ట్ సీకమ్, కోలాన్ అండ్ రెక్టన్. మా స్మాల్ ఇంటెస్టైన్లో ఏం పార్ట్స్ ఉన్నాయి? జజినం అండ్ ఈలియం. లార్జ్ ఇంటెస్టైన్కి ఉన్నాయి సీకమ్, కోలాన్ అండ్ రెక్టన్. సీకమ్ ఇస్ అ స్మాల్ బైన్ సాక్ విచ్ హోల్డ్స్ ద సమ్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. శీకం అనేది అక్కడ ఉంది చూడండి, చిన్నది, అందులో మైక్రో ఆర్గానిజమ్స్, సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ నారో ఫింగర్ లైక్ tubular projection, the vermiform appendix which is vestigial organ arises from the cecum. The cecum opens into the colon. The colon is divided into 4 parts. మా వెస్టిజియల్ ఆర్గాన్ అంటే ఆ ఆర్గాన్ అంతగా బాడీకి యూజ్ అవ్వదు, డైజెషన్లోని ఎలాంటి రోల్ ప్లే చేయదు, ఓకేనా. సో దట్ ఈస్ అ vestigial organ arises from the cecum. The cecum opens into the colon. The colon is divided into 4 parts: ascending and a transfer, descending part and a sigmoid part. The descending part open into the rectum which opens out through the anus, రైట్. ఇంకా ఇక్కడ వరకు చదవాలి, మనం ఇవన్నీ చదవాలి. 23 minutes అయింది, హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్. సో ఒకసారి లేయర్స్ ఫాస్ట్గా చెప్పేసుకుందామా. ద వాల్స్ ఆఫ్ alimentary canal ఫ్రమ్ esophagus టు rectum possess 4 layers, namely serosa, muscularis and submuscularis and mucosa. ఇది ఆల్రెడీ నేను క్లాస్లో మీకు చెప్పాను. Serosa is the outermost layer and is made up of thin mesothelium, epithelial of visceral organ with some connective tissues. Muscularis is formed by smooth muscles usually arranged into an inner circular and outer longitudinal layers. ఆల్రెడీ నేను చెప్పానమ్మా, మస్కులారిస్లో ఇన్నర్ ఏముంటుంది? సర్క్యులర్ లేయర్, outer ఏముంటుంది? longitudinal layer. An oblique muscle layer may be present in some connective tissues. An oblique muscle layer may be present in some regions. The submucosal layer is formed of loosely connective tissues containing nerves, blood and lymph vessels. ఎక్కడమ్మా సబ్మ్యూకసల్ లేయర్స్లో ఏం ప్రజెంట్ అయి ఉంటాయి? నర్వ్స్, బ్లడ్ అండ్ లింఫ్ వెజల్స్. ఇండియోడెనమ్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సబ్మ్యూకసా. సబ్మ్యూకసాలో ఏమేమి ప్రజెంట్ అయి ఉంటాయి?
నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, లింఫ్ వెజల్స్ ఉంటాయి, దాంతోపాటుగా డియోడినం గ్లాండ్స్ కూడా కొన్ని ప్రెజెంట్ అయి ఉంటాయి. ద ఇన్నర్మోస్ట్ లేయర్ లైనింగ్ ద లూమన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్ ఇన్ ద మ్యూకసా. ద ఇన్నర్మోస్ట్ లైనింగ్ అంటే లోపల ఉన్నది చూడండి, లూమన్ కనిపించిందా, ద లోపల స్పేస్ ఇంటర్స్టిషియల్ స్పేస్లా ఉంది కదా అది. సో ద లూమన్ of alimentary canal is the innermost lining, the lumen of mucosa చెప్పేసాం కదా, రైట్. ద నెక్స్ట్ లేయర్ ఫార్మ్స్ folds in the stomach and small finger like folding called villi in the small intestine. కింద ఉంది ఇది. ఇక్కడ ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి, అవే విలై. ఓకే, సో ఈ విలై అనేది నేను క్లాస్లో మీకు చెప్పలేదు. సో ఇక్కడ మామూలుగా ఎన్సీఆర్టీ చెప్తున్నాను, తర్వాత వీడియోలో లెక్చర్ క్లియర్గా పంపిస్తాను. ఓకేనా. ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఆఫ్ ద లూమన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఇస్ ద మ్యూకస్. దిస్ లేయర్ ఫార్మ్స్ irregular folds root in the stomach and small finger-like foldings called villi in the small intestine. The cell lining the villi produce numerous microscopic projections called microvilli. అంటే వెల్లై మీద ఇంకా మైక్రోవెల్లీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. గివ్స్ అ బ్రష్ బార్డర్ అపిరెన్స్. ఈ మైక్రోవెల్లీ అనేది బ్రష్ బార్డర్ అపిరెన్స్ ఇస్తుంది. దీస్ మోడిఫికేషన్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా అనామలస్లీ. ఈ వెల్లై అనేవి ఏం చేస్తాయమ్మా, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. విల్లై ఆర్ సప్లైడ్ విత్ అ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ లార్జ్ లింఫ్ వెజల్స్ కాల్డ్ లాక్టేట్స్. విల్లైకి నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీ అంటే చాలా బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి, క్యాపిలరీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాంతోపాటుగా లార్జ్ లింఫ్ వెజల్స్ అనేవి కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ లార్జ్ లింఫ్ వెజల్స్ని లాక్టియల్ అంటారు. Mucosal epithelium has goblet cells which secrete mucus that helps in lubrication. Mucus also forms glands in stomach, gastric glands and crypts in between the villi in the intestine, crypts of liver hunks. All the 4 layers shows modification in different parts of the alimentary canal. చూడండి అమ్మా ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో 6.1 అంతా కంప్లీట్ చేయాలనుకున్నాం, బట్ ఇవి కంప్లీట్ చేయలేదు, హెపాటిక్ గ్లాస్టిక్ సెల్స్ అనేవి. బికాజ్ ఇది నేను మీకు లెక్చర్ చెప్పలేదు కాబట్టి ఎన్సీఆర్టీ చదువుకొని వెళ్ళిపోతే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి చదువుతాను. ఓకేనా. ద డైజెస్టివ్ గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ ద ఎలిమెంటరీ కెనాల్ ఇంక్లూడ్ సెలివరీ గ్లాండ్స్ అండ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్. డైజెస్టివ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ ఏంటంటమ్మా, సెలివరీ గ్లాండ్స్, liver and pancreas. Saliva in the mainly produced by 3 pairs of salivary glands. Saliva అనేది 3 pairs of salivary glands వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. ద parotid gland, చిక్ దగ్గర parotid glands ఉంటుంది. లోవర్ జా దగ్గర మాండ్యులర్ అండ్ ద సబ్ maxillary ఆర్ సబ్ మాండ్యుబులర్ లోవర్ జా అండ్ సబ్లింగువల్స్ బిలో ద టంగ్. ఈ 3 salivary glands, ఈ 3 glands ద్వారా మీకు saliva ప్రొడ్యూస్ అవుతుంది. These glands situated just outside the buccal cavity secreted saliva juice into the buccal cavity. Liver is the largest gland of the body, weight about 1.2 to 1.5 kgs in adult humans. హ్యూమన్లో 1.2 నుంచి 1.5 kilos వరకు లివర్ అనేది వెయిట్ ఉంటుంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ జస్ట్ బిలో ద డయాఫ్రమ్ అండ్ హ్యాస్ 2 lobes. Hepatic lobes are structurally and functionally of units of liver containing hepatic cells arranged in the form of cords. Each lobe is covered by a thin connective tissue sheet. యాక్చువల్లీ ఇదంతా కూడా మీకు క్లాస్ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది, సో నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో మై కైండ్ రిక్వెస్ట్, ఈ పాట అంతా చదివేయండి. ఓకేనా. దిస్ ఈజ్ యువర్ ఎలిమెంటరీ కెనాల్. పాజ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీరు చదవండి, డయాగ్రామ్ చూడండి. రైట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మరి నేను దీని మీద క్వశ్చన్స్ పంపిస్తాను, మీరు ఆన్సర్ చేసి నాకు మీరు పోస్ట్ చేస్తే దాన్ని బట్టి మన నెక్స్ట్ క్లాస్ ఆన్లైన్లో పెట్టుకోవాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాట్సాప్లో నాకు టెక్స్ట్ చేయండి. సీ యూ సూన్. ఖచ్చితంగా మర్చిపోకుండా క్లియర్గా చదవండి. ఓకే. మళ్ళీ ఎన్సీఆర్టీ స్క్రోల్ చేస్తున్నాను, నచ్చిన వాళ్ళు పాజ్ చేసుకొని చదువుకోండి. ఎన్సీఆర్టీ ఉన్న వాళ్ళు ఎన్సీఆర్టీలో క్లియర్గా చదువుకోండి. ఓకేనా.